వల్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. ఒంగోలు పుర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ జగద్గురు కంచికామకోటి పీఠపాలిత శ్రీ వీరాంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు ఉదయం సహస్రలింగేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివార్లకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రదోషకాలంలో రుద్రహోమం ఏర్పాటు చేయడం జరిగింది. 8ంటికి పూర్ణాహుతి. తర్వాత రాత్రి 10:30కు లింగోద్భవకాల అభిషేకం మొదలవుతుంది. 10:30కు మహాన్యాస పారాయణం. 11 నుండి 11:30కు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలవుతుంది. 12-14 లింగోద్భవకాలంలో బేరీ బాధ్యాలతో శంఖనాదాలతో స్వామివారి కాశీ గంగా జలాలతో స్వామివారికి అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒంగోలు నగర ప్రజలు ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు తిలకించి హోమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒంగోలు సంతపేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ఏకవార అభిషేకం, తర్వాత 6 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమం పంచామృతాలతో, అలాగే విభూది, గంధము, కుంకుమ, పసుపు అన్నిటితో కూడా బాగా స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. మరి ఇదే విధంగా సాయంత్రం 5 గంటలకి హోమాలు కూడా ఈ ప్రాంగణంలో రుద్రహోమము నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి మరలా తిరిగి స్వామివారి లింగోద్భవ సమయం దాకా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి కూడా మరి ఈ ఆలయ అర్చకులు మఠంపల్లి దుర్గేష్ గారు చాలా చక్కగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి శివరాత్రి నాడు జాగారం అంటే శివనామంతో గడపటమే కానీ మనం ఊరికినే వేరే విధంగా కాలక్షేపం చేసి జాగారం చేయటం కాదు. కనుక ఈ విషయాన్ని పురస్కరించుకొని స్వామివారి లింగోద్భవ సమయం అంటే ఆయన జనన సమయం. మరి ఆ కాలానికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం.